హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హౌస్ వైఫ్ సుజీ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నదే నా సిద్ధాంతం అండి. ఈరోజు టిఫిన్గా బోండాలు వేసానండి. మైదాతో కాకుండా గోధుమ పిండితో ట్రై చేశాను అనమాట. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయండి. మీరు ట్రై చేసేయండి. ఇంకా లంచ్ బాక్స్లోకి క్యాబేజీ, క్యాప్సికమ్, ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ చేశానండి. అది కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. చూసేద్దామండి. క్యారేజీ పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి క్యారేజీ పెట్టేసి పంపించేస్తున్నానండి. ఇంకా బోండాకి నైటు గోధుమ పిండి, పెరుగు వేసి నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్నానండి. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర వేసి బోండాలు వేసుకుంటున్నానండి. మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేసేయండి. పిల్లలకి మైదా పెట్టడం మంచిది కాదు కదండి. నేను కెమెరా చూసారా, నేను ఫోన్ తలకిందులు పెట్టానండి, అందుకే అలా వచ్చిందనమాట. ఏమనుకోవద్దండి. నా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆయిల్ మరిగిన తర్వాత నేను చిన్న చిన్నగా ఏళ్ళతో తీసి బోండాలు వేసుకుంటున్నానండి. మనం హోటల్లో చేసినట్టుగా మనకు అంత రౌండ్గా రావు కదండి. ట్రై చేసేసుకోవడమే. అలా ట్రై చేసానండి. కొంచెం పర్వాలేదు, రౌండ్గా వచ్చినాయి అన్నమాట. మనం గోధుమ పిండి వాడాం కదండి, అందుకే కొంచెం సోడా వేసానండి పొంగడానికి. మైదా అయితే ఎక్కర్లేదు, కానీ గోధుమ పిండి కదండి, అందుకే సోడా వేసాను అనమాట. ఇంకంతా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుంటా. ఇలాగా గోధుమ పిండితో కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రై అయిపోయినాయి అండి, తీసేసుకుంటున్నాను. ఇందులోకి కాంబినేషన్గా చట్నీ, పల్లీల చట్నీ చేశానండి. పల్లీల చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ కూడా బాగుంటుందండి. ఇంకా లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ చేసుకున్నానండి. క్యాప్సికమ్, క్యాబేజీ, 2 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పెనం పెట్టుకొని అందులోకి 4 వెల్లుల్లి రబ్బలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నానండి. అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అవ్వాక టమాటా వేసుకుందాం. పిల్లలకి ఒకే రకంగా కాకుండా ఇలాగా చేసి పెడితే క్యారేజీలో తిరిగి రావు కదండి, అందుకే వెరైటీగా చేసి పెడతానండి. ఇంకన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. క్యాబేజీ విడిగా తినమంటే తినరు కదండి పిల్లలు. ఇలాగ రైస్ లాగా చేసి పెడితే తినేస్తారండి. ఇంకా మగ్గిపోతున్నాయి. అందులో మగ్గిపోతున్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. 1 స్పూన్ కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసానండి. ఇంకా అది పక్క గింటి 1 స్పూన్ ఆయిల్ వేసి గుడ్లు చెతగొట్టి ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత రైస్ కావాలో అంత వేసేసుకోవడమేనండి. కామెంట్ చేయండి, నేను చేసే వంటకాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మనం విడిగా రైస్, కర్రీ వేస్తుంటే బాక్సులు తిరిగి తెచ్చేస్తున్నారండి పిల్లలు, అందుకే నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఉంటానండి, బాయ్ అండి.